హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా కూల్గా చాలా బాగున్నానండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మ్యాక్సీ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాము ఈ కాటన్ శారీతో అయితే. సో నేనైతే ఇక్కడ శారీ 6 మీటర్స్ ఉంది, ఇక్కడ నేను లైనింగ్ 4 మీటర్స్ యూస్ చేస్తున్నాను అనమాట. సో మనం అయితే స్టార్ట్ చేసేద్దామా స్టిచ్చింగ్. ఇక్కడ నేను 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్కి, పైన బాడీ పార్ట్కి అనమాట. ఇక్కడ నేను ఎక్స్ట్రాస్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. కింద అన్నీ సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి, సో అందుకని ఇలా కట్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను బాడీ లెంత్ 15 అయితే తీసుకున్నా, మనం ఖర్చుతో సహా పెట్టేసామన్నమాట. షోల్డర్ లెంత్ అయితే 5.5 అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నెక్ మెజర్మెంట్ 2.5 తీసుకున్నాను. మనం 5.5లో 2.5 నెక్ మెజర్మెంట్కి తీసుకోవాలి. ఆర్మ్ లెంత్ అయితే 6 అయితే పెట్టుకోవాలి. చెస్ట్ లెంత్ అయితే 9 ఇంచెస్. మనం ఎక్కడైతే 6 ఇంచెస్ మార్క్ చేసామో అక్కడికి 9 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా. 2 ఇంచెస్ ఎక్స్ట్రాకి అయితే పెట్టుకోవాలి. 9 ఇంచెస్ నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్కి అయితే పెట్టుకోవాలి. ఆర్మ్ డీప్ ఇక్కడ 1.5 అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ డీప్ అయితే తీసుకుంటున్నా, 5.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. నడుము సైజు 7 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇది నడుము సైజు చిన్నది కాబట్టి మనము డివైడెడ్ బై 4 చేసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాము. మార్క్ చేసుకున్న దగ్గర నుంచి 1.5 నెక్స్ట్ మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. మనం ప్రిన్స్ కట్ మోడల్లో కట్ చేస్తున్నాం కాబట్టి, సో ప్రిన్స్ కట్కి ఇక్కడ 1.5 అయితే మార్కింగ్ చేస్తున్నాము. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి మనం ఖర్చు కోసము. ఇక్కడ మనం ప్రిన్స్ కట్ ఎపెక్స్ రెడీ చేయడానికి మెజర్మెంట్ అయితే పెడుతున్నాము. స్టార్టింగ్ నుంచి 4 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి మార్కింగ్. ఇక్కడ 1.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అక్కడ పెట్టేస్తున్నాము. ఆ 1.5ని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాము, అంటే క్లాత్ పోతుంది కాబట్టి ఆ 1.5 క్లాత్ అక్కడ కవర్ అవుతుంది లాస్ట్లో. సో 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ పార్ట్ నుంచి 9 ఇంచెస్కి ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. అదే మనకి అపెక్స్ రీజియన్. ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే మార్కింగ్స్ అన్నీ కలుపుకోవాలండి. మనం మార్కింగ్ పెట్టిన ఎడ్జెస్ అన్నీ ఇలా అయితే మనం మార్కింగ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా బాడీ షేప్ని మనం కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసి ఫ్రంట్ పార్ట్ని అయితే ప్రిన్స్ కట్ మనం ఎలాగైతే పెట్టామో అలా కట్ చేసుకోవాలి. సో ఫైనల్గా ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వస్తుందండి. ఈ పార్ట్స్ అన్నీ మనం జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి నెక్ డీప్ ఎలా తీసుకోవాలో చూద్దాము. ఇక్కడ మనం షోల్డర్ 2.5 అయితే పెట్టుకుంటున్నాము. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్లో కొంచెం న్యూగా నెక్ మోడల్ అయితే డిజైన్ చేస్తున్నా, సో అందుకోసం అయితే ఇక్కడ 4.5 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నా. వెనక బ్యాక్ పార్ట్లో స్క్వేర్ షేప్లో హోల్ వస్తుంది, దానికోసం అయితే మెజర్మెంట్ అయితే తీస్తున్నాను అనమాట. నేను చూపించిన విధంగా మెజర్మెంట్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ బ్యాక్ పార్ట్లో మనం స్క్వేర్ షేప్లో నెక్ అయితే రెడీ చేస్తున్నాము. షోల్డర్ పార్ట్ నుంచి కిందకి 9.5 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నా. మీరు ఇంకా డీప్ కావాలంటే 10 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. నేనైతే 9.5 పెట్టుకుంటున్నా, ఎందుకంటే స్టిచ్చింగ్ చేయగా మనకి 10 ఇంచెస్ అవుతుంది. సో నేనైతే 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను ఇక్కడ 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నా. మీకు 2.5 ఉంటే 2.5 పెట్టుకోండి, లేదంటే 3 అన్నా పెట్టుకోండి. నేనైతే 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నా. అక్కడి నుంచి ఈ 3 ఇంచెస్కి రౌండ్ షేప్లో అయితే మార్క్ చేసుకుంటున్నా నెక్ అయితే డిజైన్ చేయడానికి. ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి. బ్యాక్ అయితే నెక్ హోల్ లాగా వస్తుంది, ఈ హోల్లోనే మనం డోరీస్ అయితే పెట్టుకుంటాం అన్నమాట. సో బ్యాక్ పార్ట్ అయితే ఇలా రెడీ చేసుకున్నాము. చూడండి నెక్ పార్ట్ ఎలా డిజైన్ చేశాను. ఈ స్క్వేర్ షేప్లో మనం డోరీస్కి పెట్టుకుంటాం అన్నమాట. సో మనమైతే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను శారీ బార్డర్స్ అన్నీ సపరేట్ చేసేసాను, ఎందుకంటే ఫ్రిల్స్ కోసం అదే యూస్ చేస్తాము. బార్డర్ గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి. ఇక్కడ నేను చూపించిన విధంగా మనం కట్ చేసిన లైనింగ్ పార్ట్ని శారీ పార్ట్స్తో ఇలాగైతే అటాచ్ చేసేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇదైతే ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే. ఇక్కడ నేను ఫ్రిల్స్ అయితే 4 ఇంచెస్ లెంత్ తీసుకొని పెట్టుకున్నాను. 4 ఇంచెస్ని డబుల్ ఫోల్డ్ చేస్తే 2 ఇంచెస్ వస్తుంది. ఇలా అయితే ఫ్రిల్స్ రెడీ చేసుకొని నెక్ పార్ట్కి అటాచ్ చేయాలి. ఇదైతే ఫ్రంట్ పార్ట్కి రెడీ చేస్తున్నా. చూసారా ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే ఇలా డిజైన్ చేశాను.
బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసుకుంటున్నాము. నేను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి పళ్ళు కొంగునైతే యూజ్ చేశాను శారీలో, అందుకే ఇలా ఉంది, అంటే కొంచెం యూనిక్గా ఉంటుందని. సో నేను ఇక్కడ హోల్కి అయితే ఒక క్లాత్ అయితే సపరేట్గా తీసుకొని దానికి రాంగ్ సైడ్లో అటాచ్ చేసి తిరగదిప్పిస్తాము. మీకు వీలుంటే క్యాన్వాస్ అయితే యూజ్ చేసుకోండి. మనం స్టిచ్ చేసుకున్నప్పుడే లోపల డోరీస్ కోసం ఇలా అయితే పెట్టుకోండి, మార్కింగ్స్ చేసుకొని. నేను ఇక్కడ డోరీస్ ఫిక్స్ చేసుకోవడానికి ఇలాగైతే కొన్ని డోరీస్ అయితే ప్రిపేర్ చేసుకొని మధ్యలో పెట్టి స్టిచ్ చేసేసుకున్నాను. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని అయితే షోల్డర్స్ అటాచ్ చేసేసాను. దీనికి కూడా ఇక్కడ మనము హ్యాండ్స్కి బదులు ఫ్రిల్స్ అయితే ఇస్తున్నామన్నమాట. ఫ్రిల్స్ నేను డబల్ ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. ఇది ఫస్ట్ ఫ్రిల్, ఇదైతే 4 ఇంచెస్. 4 ఇంచెస్ని డబుల్ ఫోల్డింగ్ చేస్తే 2 ఇంచెస్ అనమాట. మనం ఫస్ట్ తీసుకున్న ఫ్రిల్ పైన ఇంకో ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇదైతే 6 ఇంచెస్. 6 ఇంచెస్ని డబల్ ఫోల్డ్ చేస్తే 3 ఇంచెస్ వస్తుంది. సో ఇలాగా నేను పెట్టిన విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. సో ఫైనల్గా అయితే హ్యాండ్స్కి ఇలా అయితే రెడీ చేసేసుకున్నాము ఫ్రిల్స్తో. నేను ఇక్కడ శారీని 5 మీటర్స్ ఉన్న శారీని అంబ్రెల్లా కట్ ఇచ్చాను. ఫ్రంట్ పార్ట్ 2.5, బ్యాక్ పార్ట్ 2.5 అయితే ఇలా అంబ్రెల్లా కట్ వచ్చింది. ఫుల్ సర్కిల్గా అయితే యూజ్ చేశాను. మనం కట్ చేసిన శారీ బార్డర్ని అంతా ఇలా ఫ్రిల్స్ అయితే యూజ్ చేసి కింద అయితే పెట్టాను అనమాట అంబ్రెల్లా కట్కి. ఫైనల్ లుక్ అయితే చూసేయండి. సో ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే ఇలా రెడీ చేశాను. మ్యాక్సీ ఫ్రాక్ ఎంత ఫ్లేర్ అయితే వచ్చిందో చూడండి, ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎలిగెంట్గా లుక్ అయితే సూపర్గా నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గైస్, లైక్ అండ్ షేర్.